హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భద్రాచలం పర్యటన వివరాలు చూద్దాం. భద్రాచలం వెళ్ళాలి అనుకుంటే చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి? మరి వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరి మీరు భద్రాచలం వెళ్ళాలి అంటే బెస్ట్ అయిన టైం ఏంటి? ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు, కానీ మనం ఎక్కువగా చలికాలం కానీ ఎండాకాలం కానీ వెళ్తే చాలా బాగుంటుంది. మనం చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం రామదాసు గారు కట్టించిన రామాలయం. ఇక తర్వాత రెండవది గోదావరి ఘట్టం. మనందరికీ కూడా గోదావరి అంటే ఎంతో ఇష్టం కదా, సో అది చాలా చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది తప్పనిసరిగా మనందరికీ. ఇక రామాలయం పక్కన 2-3 ఆలయాలు కూడా ఉన్నాయి. కుసుమహరనాథ్ దేవాలయం ఒకటి. అక్కడి నుండి రామాలయం మీద ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని కూడా చూడవచ్చు. శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక ఈ రామాలయం వద్ద స్టే చేయడానికి చాలా చాలా హోటల్స్ అయితే మనకి కనపడుతూ ఉంటాయి. రామాలయం చుట్టుపక్కల మనం కొనుక్కోవడానికి చాలా చాలా వస్తువులు అయితే దొరుకుతూ ఉంటాయి. మనందరికీ ఒక నానుడి ఉంది కదా, సో యాత్రకు వెళ్తే పాత్ర తేవాలి అని గుర్తుగా, కాబట్టి ఏదో ఒక ఐటెం ఇక్కడ కొనుక్కుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ప్రసాదాల కౌంటర్లో కూడా అన్ని రకాలైనటువంటి ప్రసాదాలు మనకి అవైలబుల్గా ఉంటాయి. దర్శనం కోసం మనం ఫ్రీ దర్శనం అయినా వెళ్ళొచ్చు, లేదా మనం 100 రూపీస్ దర్శనానికైనా వెళ్ళవచ్చు. కాబట్టి ఎంతో కష్టపడి ఎన్నో ప్రయాసాలు పడి రామాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి కన్నుల పండుగగా చూడాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించండి. గర్భగుడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కాదండి. ఆ ఉన్న మనకి కొద్ది టైంలో తప్పనిసరిగా దేవుణ్ణి కళ్ళారా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా గోదావరి గట్టునైతే మనకి ఎన్నో రకాలైనటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఎంతసేపు మనం గోదావరిలో గడిపినప్పటికీ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కానీ అక్కడ చేసే పూజలు పునస్కారాల వల్ల కానీ మనకైతే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఆ గోదావరి ఒడ్డునే మనకి బోటింగ్కి కూడా అవకాశం ఉంది. సో కావాలి అంటే మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత మనం పర్ణశాల, భద్రాచలం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకి వెళ్ళాలి అంటే మనకి ఛార్జీ ప్రస్తుతం అయితే 50 రూపాయలు తీసుకుంటున్నారు. బస్ అయినా ఆటో అయినా సరే. రామాలయం గుడి దర్శనం కాగానే బయట ఆటో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మనకి పర్ణశాల అని అడుగుతూ ఉంటారు. సో మనమైతే దాదాపుగా పర్ణశాలకి వెళ్ళి రావడానికి ఆటో మాట్లాడుకోవడం బెస్ట్. 150 నుంచి 200 రూపాయలు ఒక్కో మనిషికి అక్కడ తీసుకుంటారు. సో అక్కడ మనకి రిటర్న్లో ఏంటంటే ఇంకా 2-3 ప్రదేశాలు మనకి చూపించడానికి అవకాశం ఉంటుంది. సో పర్ణశాల దగ్గర కూడా చాలా బోటింగ్ ఉంటుంది, ప్లస్ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విప్ప పువ్వు విపరీతంగా అమ్ముతూ ఉంటారు. అలాగే సీతారామ లక్ష్మణుడు అక్కడ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ ప్రదేశానికి మనము ఎంతసేపు టైం కేటాయించినా ఇంకా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత కొంచెం ముందుకి ఒక 2 కిలోమీటర్లు వస్తే మనకి సీతమ్మ వారి నారచీర ఆరేసుకున్న ప్రదేశం ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ సీతారాముడు వామన గుంటలు ఆడుకుంటారు, అలాగే ఒక ప్లేట్లో భోజనం చేస్తారు, అలాగే సీతమ్మ వారు ఆరేసిన చీరను చూస్తాము, అలాగే రాముల వారు తన కండువాని ఆరేయడం అంటే ఉత్తరీయాన్ని ఆరేయడం కూడా చూస్తాము. అలాగే సీతమ్మ వారు 5 రోజులు అక్కడ తన టైం అంటే కేటాయిస్తూ ఉంటారు. ఆ టైంలో శ్రీరాముడు మనకి సీతమ్మ వారికి కాపలాగా ఒక రాతి కుర్చీ మీద కూర్చొని ఉంటారనమాట. సో ఆ ప్రదేశానికి వెళ్తే మనకు ఒక్కొక్కటి అక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, కాబట్టి తప్పనిసరిగా చూడదగిన ప్రదేశం. అలాగే ఇక్కడ ఇంకొక రాళ్ల గుట్ట ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఒక 10 రూపాయలు ఇచ్చి 3 రాళ్ళు కొనుక్కొని రాళ్ళు వేయవలసి ఉంటుంది. ఇదేంటంటే సీతమ్మ వారికి ఉన్నటువంటి కష్టాలు మనకి రాకూడదు అని కోరుకుంటూ ఆ రాళ్ళని వేయాలి. పెద్ద రాళ్ల గుట్ట అయితే మనకి కనపడుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత చిన్న అరుణాచలం, సేమ్ అరుణాచలం పెద్ద అరుణాచలం ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో మనం దాన్ని కూడా చాలా బాగా చూసి దేవుణ్ణి మనం అన్ని రకాలైనటువంటి మొక్కులు తీర్చుకునే విధంగా కూడా. ఇక నాదొక చిన్న రిక్వెస్ట్ వ్యూవర్స్ అందరికీ ఏంటంటే, తప్పనిసరిగా మీరు గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందే చిల్లర అనేది మనం కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి చోట మనకి 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు ఈ విధంగా మనం ఎక్కడో అక్కడ పెడుతూ ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక మనకి చాలా చాలా అమౌంట్ ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ముందే మనం ప్రీ ప్లాన్డ్గా ఈ గుడికి వెళ్ళడం అనేది చాలా చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను.